హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ కరువు బ్యాంగిల్ తీసుకున్నాను. దానికి రత్నావళి కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని గ్లూ పెట్టుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. 1 by 1 ఇలా స్టిక్ చేసుకోండి. ఇలా బ్యాంగిల్కి వచ్చేసి 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పెట్టే ఫ్లవర్స్ కూడా బ్యాంగిల్కి వచ్చేసి 2 వస్తాయి అన్నమాట. అటొకటి ఇటొకటి వస్తుంది బ్యాంగిల్కి వచ్చేసి. ఇలా వచ్చేసి రౌండ్ షేప్ స్మాల్ సైజ్ కుందన్ని మధ్యలో స్టిక్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని దాని చుట్టూ స్టిక్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ వచ్చేసి గోల్డ్ కలర్వి తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్గా బ్యాంగిల్ అనేది తయారు చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి శారీ పిన్ అనమాట. శారీ పిన్ కూడా అంతే, రత్నావళి కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను శారీ పిన్కి. ఇప్పుడు నేను చూపించే విధంగా బ్యాంగిల్కి ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని దీనికి కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి ఈ బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఎక్కడ వంకర అనేది పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోండి. ఇలా సరి చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. చూసారు కదా, శారీ పిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంతో బాగా వచ్చింది శారీ పిన్ కూడా. ఇప్పుడు వచ్చేసి 2 కట్ కరువు బ్యాంగిల్ తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్కి 6K ఐ షేప్ కుందన్స్ రెడ్ కలర్వి తీసుకున్నాను. మిడిల్లో స్టిక్ చేసుకోవడానికి వచ్చేసి స్క్వేర్ షేప్ గ్రీన్ కలర్ 4x4 సైజ్ కుందన్స్ని తీసుకున్నాను. నేను చూపించే విధంగా ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. రెడ్ కలర్ అన్నమాట ఇవి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి తయారు చేసి 2 years అవుతుంది. ఎప్పుడో వీడియో అనమాట ఇది అనేది, నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందుకే అప్పుడు నా దగ్గర గ్లూ పెన్ అనేది లేదు. ఇవి అంటించుకోవడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నాం కదా పెన్ను, అది లేదు. నేను చేతితోటే స్టిక్ చేశాను అనమాట.
ఇలా నీట్గా అన్నీ సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోండి. ఇలా 4 కుందన్స్ రెడ్ ఇలా నేను చూపించే విధంగా పెట్టుకొని వాటికి మిడిల్లో గ్రీన్ స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్ రెడీ అయింది. చూసారు కదా, ఇలా నేను 4 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంతో అందంగా వచ్చాయి ఈ బ్యాంగిల్స్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాంగిల్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నానో సేమ్ డిజైన్తో సేమ్ మోడల్లో శారీ పిన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సేమ్ కలర్ అనమాట. చూసారు కదా, శారీ పిన్ తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను. దానికి గ్లూ అనేది అప్లై చేసి సేమ్ అక్కడ ఎలా మనం బ్యాంగిల్ మేక్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా శారీ పిన్ కూడా అలాగే మేక్ చేసుకున్నాను అనమాట. చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియో అంతా చూశాక ఈ బ్యాంగిల్స్ కానీ శారీ పిన్ కానీ మీకు ఏది నచ్చిందా అనేది నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, శారీ పిన్ అనేది రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.